అండ్ మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. టైం వచ్చేసి ఇంకా 8:30 మధ్యలో అవుతా ఉంది. ఉదయం లేచి సిమెంట్ కట్ల అన్నీ వేసేసుకొని మీకు అంతా తెలిసిందే, మేము ఇంకా విజయవాడ నుండి వినకొండ అయితే వచ్చేసాం. మా ప్రాంతంలోకి, మా ఉండూరులోకి, అంటే మా ఊరిని ఉండూరు అంటారులే, ఉన్న సొంత ఊరిని అయితే. ఇంకా బొడ్డోడు, అలానే సాహసు, తర్వాత రాజకుమారి, సుహాసిని అందరు కలిసి అయితే మేము భోజనం చేయబోతున్నాం. రాజకుమారి రోజు స్పెషల్ గా ఏమంటమా, ఏం కావాలంట? ఏడాసిపోతుంది, కనపడలేదు. మరి జన్మది ఏమంట శాస్త్రి బాబు, పిల్లలతో అంతే ఉంటది. మరి ఏందనుకుంటున్నాం? ఏం కావాలి సుహాసిని? ఊరికమ్మా, అమ్మాయిని ఇసుకిచ్చినట్టుగా మాట్లాడు కాకు, ప్రేమగా అభిమానంగా. గుర్తుపట్టింది ఫస్ట్ అని కోపడ్డాగా. వదిలే అన్న, ఊరుకో. సరే రాజీ, భోజన ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయా? ఉదయం రాజకుమారి 8 గంటలకు లేచి పనులు చేసిందండి. 8 గంటలకు లేచా మరి రాత్రి అండి బావా, నేను గ్యాస్ కి మూత పెట్టిన వచ్చింది కానీ కావాలని కట్ల మీద వండి. లేదు రాలేదు రాజీ, లేకపోతే గ్యాస్ కట్ల పై మీద అన్నం వండి, కూర వండి, 2 కూరలు వండాక తీసినారు మూత. ఇప్పుడు వచ్చిందిలే, చేసేది ఏముంది, కష్టపడుతున్నాను. మళ్ళీ ట్రై చేస్తూ వచ్చిందిలే. సరే, ఈరోజు కుక్క అవి కూడా వస్తాయిలేరు, అన్ని బతకాలిగా. కోళ్ళు, కుక్కలు అన్ని బతకాలి. వంకాయ పచ్చడి, బంగాళదుంప, టమాటా కర్రీ. వంకాయ పచ్చడి, బంగాళదుంప. రాత్రి మిగిలిన కూర కూడా వేయకూడదు, చల్లన్నం కూడా ఉన్నాయి. సరే, మరి బుట్టను తీసుకుంటావా? మా వాడేమో పొద్దుగూకులు జొల్లు కారుతా ఉంటాడు, నాలుకేమో బయట కొడతా ఉంటాడు, బేన్ అరుస్తూ ఉంటాడు. అదిగో కుయ్ కుయ్ కుయ్. ఇంకా కసబ అయితే పిల్లలకి, ముగ్గురు పిల్లలకి పెద్ద డేషన్ ఉందిగా, ఆ డేషన్ నిండా నీళ్ళు కాగబెట్టి ముగ్గురికి వేడి నీళ్ళు పోసి కాగబెట్టావా? సరే, మరి ఏందంట మంచిగా తాగు. సరే, రాత్రి పిల్లలకి కాయలు తీసుకొచ్చాయి కదా, అరటికాయలను, మామిడికాయలు ఒక్కొక్కటి అర కేజీ కాయలు ఉండే. పిల్లలకు కోసి పెట్టు, ముందు పెరుగన్నంలో బాగుండిద్ది. ఓకేనా? ఎందుకన్నా అవుతున్నావు? మీకు చెప్తున్నాడా? అది ఆ డబ్బాలు ఏంటిది? వెనక మళ్ళా చింతకాయ పచ్చడి రెడీ అయిందా? మనం పెట్టాం కదా మనం. ఆ లోపల ఇంట్లో పని చేసుకుంటే నేను పైకి పోయి మిగతా పనులు చూసుకుంటాను. సరేనండి, భోజనం చేసేసి పనికైతే ఎక్కేసాను ఉదయం పూటే. ఇప్పుడు ఏమో చేసి మధ్యాహ్నం పూట ఇంకా 2:30 మొదలు అవుతా ఉంది. 2 గంటలకు భోజనం చేసి మళ్ళీ మా ముఠాలో మా తమ్ముడికి బాగాలేకపోతే అతను తీసుకెళ్ళి ఇండిషన్ అవి చేయించుకొని ఇంకా వస్తూ రాత్రి ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చా. కానీ రాజకుమారికి ఎవర్రా? హలో, మా చెల్లెలు కొడుకు మాట. సరే పా, ఇక కాయలు తీసుకొచ్చా, 10 పా. కాయలు తింటావా? నేను పడుకుంటానా నాన్న? ఇంకా మా చెల్లెలు గుంటూరులో ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా కొన్ని రోజులు రాబోతున్నారు. ఇంకా ఎండాకాలం కదా, ఇంకా అందుకని చెప్పేసి మాలుడు అయితే వచ్చిందన్నమాట. ఇంకా ఏంది మెడ చుట్టూ లుప్పుసార్లు అనుకుంటా. రాజీ, మాయ్ ఇట్రా. అక్కడికి వెళ్ళింది. చుట్టూరా ఇంకా మన బేస్టే కదా, ఇంకొకతే ఇక్కడ ఉండటం చాలా కష్టం. ఈ సిమెంటు ఎంత ఏంది అనుకోకండి, పని చేసేటప్పుడు ఎట్లా ఉంటాం అంతే. చేశారా? నేను తర్వాత మాట్లాడతాలే. సరేనండి, త్వరగా వెళ్దాం. మరి ఇంకా టైం 3 అవుతుంది కదా, ఇంకా 2 గోడలు ఉండి కొట్టాల్సినవి. బొబ్బస్కలు అన్నా కదా, బొబ్బస్కలు తీసుకొచ్చా. ఇదిగో పెద్ద ఒకటి పచ్చిదండి. ఇప్పుడు ఒకటి తిను, 2 రోజులు పండుతాయి. రోజు ఒకటి తిను, మొత్తం ఒకసారి తింట పోయింది. సరే, నేను పైకి వెళ్తున్నా. మరి వాడికి అన్నం పెట్టి. ఓకేనండి, పైకి బయలుదేరుతాం పదమ్మా. పెందాడు ఇంట్లో పని చేసుకో. మరి పార్కా వెళ్దాం. మాకు ఎక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది, చాలా బాగుంటుంది. సరే, పైకి వెళ్దాం. రాత్రి పాలు తీసుకుందాం. తోడేసావా? ఎండాకాలం కదా, ఉదయం మధ్యాహ్నం తాగితే చలవ.
సరే కానీ